మన మధ్య మన చేతికి అధికారం రాలే కదా. ఎందుకు రాలేదంటే ఈరోజు ఈ బొమ్మకి దండేసి రాత్రి పోయి ఇంటికి పోయి పడుకుంటాం, తెల్లారు లేచి ఎవరి పని వాళ్ళది. కానీ ఆయన ఉద్యమానికి కొనసాగింపేవారు, ఆయన ఆలోచనకి కొనసాగింపేవారు, ఆయన యుద్ధాన్ని ఎవరు నడిపించాలి? వైద్యం లేక ఒకడి మరణమా, హాస్పిటల్ లేక భూమి మీద ఏకైక జన్మ ఒకేసారి ఎన్ని లక్షల కోట్ల భూగోళం ఉంటుందో తెలియదు. ఈ భూగోళం మీద ఒక్కసారి జన్మొస్తే చిన్న ఆరోగ్యం బాగలేక చనిపోవడమా, చదువు లేక పిచ్చోడు కావడమా, భూమి లేక తిండి లేకపోవడమా? ఎవరు చేస్తున్నారు ఈ పని? ఇంత పెద్ద భయంకరమైన ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు? ఆ కుట్ర చేసేవాడి మీద యుద్ధం చేయొద్దా? చనిపోయేది ఎవరు? నీ తల్లి కాదా, నీ అక్క కాదా, నీ చెల్లి కాదా, మన వర్గం కాదా? ఎవరు చనిపోయేది? మన వర్గమే కదా. మరి మన వర్గమే అయినప్పుడు నీకు హాస్పిటల్ ఏదని అడుగుతున్నా, నీకు వైద్యం ఏది? ఫలానా ఆయన అన్నం పెట్టి నేను ఓటేస్తున్నావు, కానీ నీకు హాస్పిటల్ ఏది? నీ బిడ్డలకి అమెరికాలో ఉన్నటువంటి స్కూల్ ఏది? నీకు అసలు ఏమీ లేదు. మనకి స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, చేసుకోవడానికి పని లేదు. ఈ దేశంలో 25 కోట్ల మంది చేతికి పని లేదు. 25 కోట్ల మందికి పని లేదు చేతికి. ఆకలితో అలమటిస్తున్నారు, నెత్తురు లేక చచ్చిపోతున్నారు ఆడవాళ్ళు. నెత్తురు లేక, వైద్యం లేక, చదువు లేక, భూమి లేక, తిండి లేక కోటాను కోట్ల మంది రోజు మరణిస్తుంటే ఒకడు వేల లక్షల కోట్ల సామ్రాజ్యాధిపతులు కొంతమంది అవుతున్నారు. మరి ఈ సమానత్వం, ఈ అసమానత్వాన్ని ఎవరు తీసేసేయాలి? అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని, ఆ యుద్ధాన్ని మనం కొనసాగించాలి. ఆ కొనసాగింపే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి అయితే తప్ప, లేదంటే ఇదంతా ఒక 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 పండగ లాంటి సోషల్ ఈవెంట్, ఇది ఒక సంఘటన. ఇది ఈ సంఘటన ద్వారా మనకేమి రాదు.